హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే మలై కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే గుడ్డుతో పని లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఈ కేకును తయారు చేసుకోవచ్చు. ఈ కేకుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒకటి మిక్సీ జార్ తీసుకోండి. అందులోనికి 1 కప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకోండి. అలాగే అదే కప్పుతో అరకప్పు పంచదార కూడా వేసుకోండి. ఇందులోనే 2 యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోనికి అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు పులిసినది కాకుండా ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత పెరుగు నూనె చక్కగా కలిసేట్టుగా విస్కర్తో బాగా కలుపుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఏ నూనె వేసినా కూడా ఎక్కువ వాసన లేని నూనె వేసుకోవాలి. అప్పుడే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పల్లి నూనె, నువ్వుల నూనె తప్పించి మిగతా ఏ నూనె అయినా కూడా వాడుకోవచ్చు. పెరుగు నూనె ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత రవ్వని, చక్కెరని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. బేకింగ్ పౌడర్ని ఎక్కువగా కేకులలో ఉపయోగిస్తారు. బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా 1 టీ స్పూన్ వరకు వేసుకుంటేనే కేకు బాగా పొంగుతూ వస్తుంది. బేకింగ్ సోడా అంటే వంట సోడా, కుకింగ్ సోడా లేదా సోడా పొడి అంటారు. ఇలా అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు పాలు తీసుకొని పాలని ఈ పిండిలోనికి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో రౌండ్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడానికి అరకప్పు పాలైతే కరెక్ట్గా సరిపోయాయి. పిండి కలుపుకున్న తర్వాత ఎక్కువ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు 1 అల్యూమినియం గిన్నెని తీసుకోండి. ఇలా రౌండ్గా కొంచెం లోతుగా ఉండేది తీసుకోండి, లేదంటే మీ దగ్గర కేక్ మౌల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నె లోపల కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇలా అడుగున బటర్ పేపర్ వేసుకుంటే కేక్ మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా నూనె అప్లై చేసిన తర్వాత కొద్దిగా పొడి గోధుమ పిండి ఈ గిన్నెలోనికి చల్లుకొని ఆ తర్వాత కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న కేకు బ్యాటర్ని ఈ గిన్నెలోనికి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా చేసుకొని ఈ గిన్నెని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెన్నాన్ని 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేకు బ్యాటర్ వేసి పెట్టుకున్న గిన్నెని ఈ పెన్నం పైన పెట్టాలి. ఈ గిన్నె పైన మూత పెట్టుకొని
మూత పైన ఏదైనా కొద్దిగా బరువున్న వస్తువుని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న రోలు ఉంటే పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనికి పెట్టుకొని 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. సన్నటి మంట పైన 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేకు చక్కగా బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత అస్సలు తీయకూడదు. కరెక్ట్గా టైం పెట్టుకొని 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ఫోర్కు కానీ చాకు కానీ సూది కానీ తీసుకొని ఈ కేకులోనికి గుచ్చి చూడండి. ఇలా పిండి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది కరెక్ట్గా ఉడికిపోయినట్టు. పిండి అంటుకున్నట్టుగా ఉంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. కేక్ చక్కగా ఉడుకుతుంది. చూడండి, కేక్ అయితే 20 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కిందికి దింపుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. కేక్ చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 కప్పులు పాలు వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేటివి తీసుకోండి. అలాగే అరకప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాలల్లో చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 10 బాదం పప్పులు 10 జీడిపప్పులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని పక్కకు పెట్టుకోండి. ఇలా పాలని 2 లేదా 3 పొంగులు వచ్చేంత వరకు సన్నటి మంట పైన మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాలల్లోనికి మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పుల పొడిని వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కేకు కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఈ కేకుని గిన్నె నుండి బయటికి తీసుకోవాలి. గిన్నెకి కేక్ అనేది అంటుకొని ఉంటుంది కాబట్టి చుట్టూరు అంచులు చాకుతో కొద్దిగా లూజ్ చేసుకోండి. కేక్ పూర్తిగా చల్లారైన తర్వాతనే గిన్నె నుండి బయటికి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీశారంటే కేకు విరిగిపోతుంది. చూడండి, కేక్ అయితే మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో కదా. కేకుకి ఉన్న బటర్ పేపర్ని తీసేయండి. ఈ కేకుని ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలి. కేకు అడుగు భాగము పైకి వచ్చేలా పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందుగా పాలల్లో జీడిపప్పు బాదం పప్పు పొడి చక్కెర వేసుకొని మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ పాలని ఈ కేకు పైన కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఇదే విధంగా ఇదే కొలతలతో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కేకు చాలా బాగా వస్తుంది. కేకు మొత్తం కూడా తడిచేలా ఈ పాలని కొద్ది కొద్దిగా పోసుకోవాలి. పాలన్నీ కేకు పైన ఇలా పోసుకున్న తర్వాత ఈ కేకుని 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత ఈ కేకు పాలన్నిటినీ బాగా పీల్చుకొని సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు కట్ చేసుకొని తినేయచ్చు. ఇలా చేసిన కేకుని మీకు ఇష్టమైతే 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తినచ్చు. చల్లచల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మలై కేకు ఇలా చేశారంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.